గౌతమి కామధేను దేశీయ ఆవుల ఉత్పత్తి కేంద్రానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దేశీయావుల పెంపకం గురించి అలాగే దేశీయావుల యొక్క ఉపయోగాల గురించి ఒక చిన్న విషయాలు తెలుసుకుందాము. మేము ఈరోజు దాదాపుగా భారతదేశంలో ఉండేటటువంటి కొన్ని రకాల జాతుల ఆవుల్ని మేము ఇక్కడ మా డైరీ ఫామ్లో సంరక్షిస్తున్నాము. ఇందులో మనకి దేశీయావుల్లో ప్రధానంగా భారతదేశంలో గిర్రావులు, సాహివాల్ ఆవులు, రాటి, తార్పార్కర్, కాంక్రేజ్, ఒంగోలు, పొంగనూరు ఈ రకమైనటువంటి జాతులు ఒక 18 రకాల జాతుల దాకా ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అలాగే మన దగ్గర కొన్ని రకాల ఆవులను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ చూస్తే మీకు ఈ వరుసలో గిర్రావులు ఉన్నాయండి. భారతదేశంలో బాగా దృఢమైన జాతులుగా చెప్పబడేటటువంటి గిరి సంతతి ఆవులండి. ఈ ఆవుల్లో ప్రధానంగా యూరిన్లో కూడా మనకి గోల్డ్ ఉందని చెప్తారు. అలాగే ఫ్యాట్ పర్సంటేజ్ కూడా 3.5% ఉంటుంది. ఈ ఆవులు బ్రిటిషర్స్ కాలంలో మనకి గేదెల్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఆవుల సంతతిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించే కాలంలో గుజరాత్లో ఉండేటటువంటి రాజప్రముఖులందరూ కూడా వీటిని అడవుల్లోకి పంపించడం జరిగిందండి. అట్లాగే ఈ జాతి అంతరించిపోకుండా కాపాడబడింది. ఈ ఆవుల పాలు ఫ్యాట్ పర్సంటేజ్ చాలా బాగుంటుంది. 3.5 నుంచి 4.5 దాకా ఉంటుంది. మంచి ఆవులండి, దృఢమైన ఆవులు. ఈ ఆవుల పాలు తాగడం వలన పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరూ అడల్టరీ పీపుల్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆవు వచ్చేసరికి కాంక్రేజ్ ఆవు అండి. ఇది మనకి కాంక్రేజ్ అనేటటువంటి విలేజ్ నుంచి వస్తుందండి, గుజరాత్ నుంచి. ఈ ఆవు యొక్క క్యారెక్టరిస్టిక్స్ చాలా బాగుంటాయండి. ఫ్యాట్ పర్సంటేజ్ గిర్ కౌస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. 1% ఫ్యాట్ బాగుంటుంది. అలాగే ఆవులు మంచి ఎల్లో కలర్ ఉండేటటువంటి మిల్క్ని ఇస్తాయి. అలాగే దీనికి మన వ్యక్తులతోటి మనుషులతోటి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాయండి ఈ ఆవులు. ఆ తర్వాత ఈ ఆవు కూడా బాగా ఎక్స్ట్రాడినరీ సైజెస్ ఉండేటటువంటి గిర్కో అండి. ఈ ఆవు మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆవు, ఒంగోలు ఆవు అండి. ఆ తర్వాత ఇది కూడా కాంక్రేజ్ ఆవు అండి. ఇది కూడా కాంక్రేజ్ ఆవు. ఆ తర్వాత ఈ ఆవు వచ్చేసరికి ఇది కూడా గిర్ ఆవు అండి. ఆ తర్వాత ఇది గిర్ కాంక్రేజ్ బ్రీడ్ అనమాట అండి ఇది. ఇంకా ఈ ఆవు చాలా మంచి ఎక్స్ట్రాడినరీ బ్రీడ్ అండి, హై మిల్కింగ్ బ్రీడ్ ఇవి. అలాగే ఈ రెండు ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా కాబరి అంటారండి. గిర్లోనే ఒక రకం అనమాట. అంటే ఎరుపు మీద తెలుపు మచ్చలు ఉండేటటువంటి జాతిని కాబరి అని మనం పిలుస్తామండి. ఇవన్నీ కూడా మేము గుజరాత్ నుంచి తీసుకురావడం జరిగిందండి. కొన్ని మధ్యలో మీకు చూపించాం కదండి ఒంగోలు ఆవు, అది మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందండి. ఏదైనా సుమారుగా 1 సంవత్సరం అవుతుందండి. మెయింటెనెన్స్ వీటికి సహజంగా ఇవి పచ్చిగడ్డిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతాయి. దాంతోపాటుగా మనము జొన్న కుట్టి పెడతాము. అలాగే మనము గోధుమ పొట్టు, కంది పొట్టు, కాటన్ సీడ్ కేకు, అలాగే మనకి నువ్వుల కేకు, పల్లి కేక్, ఇవన్నీ కూడా అవి ఏవి ఇష్టపడితే అవి బాగా పెడతామండి. సీజనల్గా ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటికి ఇంట్రెస్ట్ని బట్టి మనం బెల్లం పెట్టడం జరుగుతూ ఉంటుంది. డైలీ ఫుడ్లో బెల్లం కూడా ఇంట్రెస్ట్గా తీసుకుంటాయి. అలాగే డ్రై ఫుడ్ కూడా ఎక్కువగా ఇష్టపడతాయి. అలాగే వరిగడ్డి బాగా, అంటే దొడ్డి వరిగడ్డిని మేము రాత్రిపూట పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇవి ఫీడింగ్ చాలా బాగా తీసుకుంటాయి. అలాగే వర్కింగ్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి మన దగ్గర ఉండే పెద్ద ఆవుల్లో ఉండేటటువంటి దూడలండి ఇవి. ఇది గిర్రావు దూడ అనమాట అండి. దీన్ని రాఠీ అంటారండి. ఈ బ్రీడ్ కూడా మనకి హర్యానా నుంచి వచ్చినటువంటి బ్రీడ్ అండి. ఇది మన భారతదేశంలో పేదవాడి ఆవుగా చెప్పుకునేటటువంటి ఆవులండి. ఇవన్నీ పొంగునూరు ఆవులండి. వన్స్ అపాన్ ఎ టైం ఇవి బాగా తక్కువ రేటుతో వచ్చేటటువంటి ఆవులుగా మనం చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు దేశంలోనే అత్యంత విలువైన జాతిగా వీటిని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఆవులు దాదాపుగా మనకి భారతదేశంలో 200 నుంచి 300 వరకే ఈ ఆవులు ఉన్నాయండి. ఎత్తు సుమారుగా మీకు 2.5 ఫీట్లు కన్నా తక్కువ కూడా ఉండే ఆవులు ఉంటాయి. సహజంగా 2 నుంచి 4 ఫీట్ల వరకు కూడా పొంగునూరులో ఆవులు దొరుకుతాయండి. ఎంత తక్కువ ఎత్తుంటే కనుక అంత వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి మార్కెట్లో. ఇవి సహజంగా మనకి ఆవు జీవితకాలంలో 25 సంవత్సరాల జీవితకాలంలో దాదాపుగా ఒక 18 నుంచి 20 వరకు పిల్లల్ని కంటుందండి. ఈ బ్రీడ్ వచ్చేసరికి 10 పిల్లల్ని మాత్రమే కనగలుగుతుంది. ఎందుకంటే వీటి లాక్టేషన్ పీరియడ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే జెస్టేషన్ పీరియడ్ వరకు వచ్చేసరికి ఒకసారి ఆవు ఈనిన తర్వాత మళ్ళీ 5 నెలల దాకా ఇది ఎదగ రావడం జరగదండి ఇది. అందుకని పిల్లల్లో కూడా తొందరగా కన్సీవ్ కావడం జరగదు ఇది. అందుకని మీకు ఈ జాతి అంత తొందరగా అభివృద్ధి చెందట్లేదండి. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉండే జాతి, చాలా గొప్ప ఆవు. అలాగే ఈ ఆవులో ఫ్యాట్ పర్సంటేజ్ మీకు 8% దాకా ఫ్యాట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి ఇందులో.
6 to 8% వరకు ఫ్యాట్ ఉంటుందండి. ఇక ఆవుల్లో హయ్యెస్ట్ ఫ్యాట్ ఉండేటటువంటి ఆవులు ఇవేనండి. ప్రపంచంలో అత్యంత పొట్టిగా ఉండేటటువంటి జాతి ఇది అనమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా కొన్ని ఆవులకి ఈ జాతిలో ఉన్నాయండి. ఈ ఆవులు మన దగ్గర 4 ఆవుల దాకా ఉన్నాయండి. వీటిని పొంగనూరు ఆవులు అంటారండి. మన దగ్గర గిత్త దూడలు కూడా ఉన్నాయండి. అందులో ఇది చాలా అత్యంత విలువైనటువంటి గిత్త దూడ అండి. దీని క్యారెక్టరిస్టిక్స్ చాలా బాగుంటాయి. ఇది ఇప్పుడు మన దగ్గర 14 నెలలకు వచ్చిందండి. 2 ఫీట్లే ఉందన్నమాట ఇది హైట్. అలాగే ఇది లిలిడీలో మేల్ కాఫ్ అండి. ఇది లిలిడీలో గిర్లో లిలిడీలో మేల్ కాఫ్. ఇది మేల్ కాఫ్స్కి మనం అత్యంత విలువ ఇచ్చి మేల్ కాఫ్స్ని చాలా బాగా పెంచడం జరుగుతూ ఉంది. అది కొంచెం అడల్ట్ మనకి పొంగనూరు బుల్ అండి. అది 2.5 years అండి. వెనకాల ఉన్న దూడలు కూడా మనకి కాంగ్రేజ్ మేల్ కాఫ్ అండి. ఆ తర్వాత సాహివాల్లో ఫిమేల్ కాఫ్ అండి ఇది. ఆ తర్వాత గిర్లో ఫిమేల్ కాఫ్ సార్ ఇది. ఆ తర్వాత మనకి హైదరాబాద్లో మీరు కాంగ్రేజ్ గిత్తలను చూడాలంటే చాలా అరుదుగా దొరుకుతాయి. ఇది కాంగ్రేజ్లో గిత్త దూడ అండి. దీన్ని మనం తయారు చేస్తున్నామండి. ఈ గిత్త దూడని ఈ గిత్త దూడలు అత్యంత అరుదుగా దొరుకుతాయి మనకి. చాలా మంచి మేల్ కాఫ్ అండి. ఇది ఇప్పుడు 6 months మేల్ కాఫ్ అండి. ఈ గిత్త దూడని చూస్తే అండి, ఇది కాబ్రీలో మేల్ కాఫ్ అండి. ఇది 9 నెలల మేల్ కాఫ్ అండి. ఇప్పటికీ కూడా మనం పాలు తాగిస్తున్నాం. దాదాపుగా 5 నెలల నుంచి మదర్ మిల్క్ దీనికి కంటిన్యూస్గా ఫుల్ మిల్క్ ఇస్తున్నామండి. ఇక ఈ గిత్త వచ్చేసరికి గిర్లో ఈ గిత్త కూడా ఎక్స్ట్రాడినరీ సైజ్ అండి. దీని బ్లడ్ లైన్స్ చాలా బాగుంటాయి. దీని భావనగర్ బ్లడ్ లైన్ అంటారు. ఇది గుజరాత్లో మనకి అక్షర్ధామ్ టెంపుల్ దగ్గర నుంచి మనకి ఫిల్మ్ యాక్టర్ వెంకటేష్ గారు వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. రామానాయుడు గారి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి గిత్త దూడండి. ఇది చాలా మంచి గిత్త దూడండి. దీని ఫాదర్ పేరు రుక్మన్ సింగ్ అండి. దీని ఫాదర్ ఈ కాబ్రీ గిర్ది ఫాదర్ రుక్మన్ సింగ్ గుజరాత్లో మంచి ఛాంపియన్ KGSGA ద్వారా బ్రీడ్ చేసినటువంటి గిత్త అండి. ఇది నెక్స్ట్ 1 year లోపల ఇది హైదరాబాద్లోనే బాగా ఎక్స్ట్రాడినరీ సైజెస్ ఉండే గిత్త దూడలుగా ఇవి తయారవుతాయని నేను మీకు చెప్తున్నాను దీని ద్వారా. ఇక ఈ ఆవు వచ్చేసరికి మనకి పొంగనూరులో ఉండేటటువంటి కొంచెం హైట్ వచ్చినటువంటి ఆవు అండి. 3 feet హైట్ ఉన్న ఆవు. ఇది మనకి పాలు కూడా 1 liter వరకు పాలు కూడా ఇస్తుందండి. ఇది మంచి ఆవు. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ ఇది గిత్త దూడని మనకి ఇవ్వడం జరిగింది. ఈ సెకండ్ లాక్టేషన్ ఆవు అండి. ఇది ఇంకా దీని గిత్త దూడని చూడొచ్చండి. మీకు 10 రోజుల వయసున్న గిత్త దూడ. ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది. ఇవి కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయండి. గిత్త దూడలు కూడా లేవగానే మీరు 5 నిమిషాల్లోనే పాలు తాగడం స్టార్ట్ చేస్తాయి. బాగా పరుగులు పెడతాయి. నాటు బ్రీడ్లో ఇది ఎక్స్ట్రాడినరీ బ్రీడ్ అనమాట. ఆ తర్వాత ఈ ఆవు వేచూరు ఆవు అండి. కేరళ బ్రీడ్ అండి. ఇది వేచూరులో కూడా మనకి ఎక్కువగా దీనికి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా ఈ ఆవు పాలు వాడతారండి. మార్కెట్లో దీని ఆవు పాలు విలువ లీటర్ 300 నుంచి 500 దాకా ఉందండి. ఇది కూడా మనకు 1 liter మిల్క్ ఇస్తుందండి. ఇది మనకి కేరళ నుంచి మనం తెప్పించుకున్నామండి. ఆ తర్వాత ఇది రాజస్థాన్లో ఉండేటటువంటి గంగానగర్ ప్రాంతంలో పుట్టినటువంటి జాతి అండి. సాహివాల్ ప్యూర్ సాహివాల్ బ్రీడ్ అండి. ఇది ఈ ఆవు కూడా మనకి దూడని మనకి 2 రోజుల క్రితం ఒక మగ దూడని ఈనిందండి. ఇది దూడ బ్లడ్ లైన్ కూడా చాలా మంచి బ్లడ్ లైన్ అండి. ఇంకా ఈ ఆవు వచ్చేసరికి గిర్లో ఏ పాయింట్స్ అయితే చాలా క్లాస్గా ఉంటాయి ఆ పాయింట్స్ ఉన్నటువంటి ఆవు అండి. ఆవుకి కొమ్ములు చిన్నగా ఉండాలి, చెవులు పొడుగ్గా ఉండాలి. అలాగే ఆవుకి మూపురం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూసారా మీరు, గిత్త తోడుకుండేటటువంటి మూపురం అంత పెద్ద మూపురం ఉంది. ఈ ఆవు ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. 8th month ప్రెగ్నెంట్. 1 నెలలో దూడని ఇస్తుందండి. మన దగ్గర ఒక దూడని ఇంతకుముందు ఈనిందండి. ఈ సెకండ్ లాక్టేషన్ అండి. చాలా యంగ్ కోవ్. ఇది 4 years ఓల్డ్ కోవ్ అండి. ఇది ఆ తర్వాత ఈ ఆవు వచ్చేసరికి ఇది స్వర్ణ కపిల అండి. భారతదేశంలో మనకి స్వర్ణ కపిలలో లక్షలో ఒక ఆవు దొరుకుతుందండి మనకి. ఇందాక మీకు లిలిడీ చూపించాను కదా, అది 10,000 ఆవుల్లో ఒకటి ఉంటే ఇది లక్షలో ఒక ఆవు దొరుకుతుందండి. ఏదైనా కానీ రుగ్మతలు ఏదైనా ఉంటే, ఎవరికైనా కానీ తీరనటువంటి జబ్బులు ఏమైనా ఉంటే కనుక స్వర్ణ కపిల యొక్క యూరిన్ తాగించమంటారండి. ఇది చాలా చాలా గొప్ప జాతి ఆవు అండి. ఇది కూడా మనకి 8th month లాక్టేషన్, 8th month ప్రెగ్నెంట్ అండి. ఇది 1 నెలలో ఒక 15 రోజులు 20 రోజులు ఆవు దూడని ఇస్తుందండి. ఇది ఈ ఆవుకి 5th లాక్టేషన్ అండి. ఇప్పటికి 5 times దూడలను ఇచ్చిందండి. ఇది తర్వాత సారి ఈ ఆవు మాకు ఎలవేలిపండి. ఇది ఈ ఆవు పేరు గౌతమి. ఈ ఆవు దాదాపు నా దగ్గర ఒక 8 నెలలు 9 నెలల క్రితం ఈ ఆవు నా దగ్గరికి చిన్న దూడగా రావడం జరిగింది. ఈ ఆవు వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందండి. ఈ ఆవు లెగ్ చాలా లక్కీ లెగ్ అండి. అలాగే యూరిన్ స్మెల్లో కూడా ఈ ఆవుకి రానంత సుగంధ పరిమళమైనటువంటి స్మెల్ ఈ ఆవు యూరిన్ నుంచి వస్తుందండి. ఎవరు కోరుకున్నా కూడా ఈ ఆవు కోరికలు తీర్చేటటువంటి కామధేనువుగా మా గోశాలలో చెప్తామండి. ఈ ఆవు పేరు మీదనే మేము 2 కంపెనీలు స్టార్ట్ చేసామండి. గౌతమి కామధేను సైర్ జెనెటిక్స్, గౌతమి కామధేను పంచగవ్య క్షేత్ర అని 2 ఆవులు మేము 2 కంపెనీలు మేము తెరవడం జరిగిందండి ఈ ఆవు ద్వారా. ఇక ఈ ఆవు ఫ్రెండ్ అండి. ఈ ఆవు బాగా క్లోజ్ అండి. ఇవి 2. ఈ ఆవు పేరు లక్ష్మి. ఇది గిర్ దూడ అండి. ఇది ఈ ఆవు దూడలు 2 కూడా ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టి ఉండవండి. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి 2 కలిసే ఉంటాయి అనమాట. ఎక్కడ తీసుకెళ్లాలన్నా కానీ ఈ ఆవు 2 ఒకదాన్ని ఒకటి ఇడిచిపెట్టి ఉండవండి. అంత క్లోజ్గా ఉంటాయండి. హ్యూమన్ రిలేషన్షిప్ కంటే కూడా ఈ పశువులకి ఈ ఆవులకి రిలేషన్షిప్ ఒకదానికొకటి అవినాభావ సంబంధం చాలా బాగుంటుందండి.
ఇంకా ఈ విషయాలకి, ఇక పాల విషయానికి, ఆవుల విషయాలకు వస్తే, ఒక రైతు గురించి లేకపోతే భారతదేశపు ఆర్థిక వ్యవస్థని పురోగతిలో పెంచడానికి ఆవులు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆవు యొక్క వ్యర్థాల నుంచి మనము ఎన్నో రకాల ఉత్పత్తులు మనం తయారు చేయొచ్చండి. ఇదివరకు వ్యవసాయ పద్ధతులు చూస్తే మనకు ఆవు గో ఆధారిత వ్యవసాయం బాగా జరిగేది. ఇప్పుడు గోవు లేకుండా చాలా ఫర్టిలైజర్స్ వాడుకుంటూ రైతులు నష్టాలు పాలవుతూ, ఆ ఆర్గానిక్ ఫుడ్ తింటూ జనాల యొక్క ఆరోగ్యం కూడా పాడవుతూ ఇక దేశం యొక్క ఆర్థిక పురోగతి కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుందండి. అయితే ఈ ఆవు యొక్క వ్యర్థాలని అయితే ఒక ఆవు ద్వారా కూడా కొన్ని ఎకరాలు కూడా పండించవచ్చు అని చెప్తూ ఉంటారండి. మేము కూడా అదే పద్ధతిలో మేము వర్మీ కంపోస్టు, అలాగే ద్రవ జీవామృతము, ఘన జీవామృతము ఇవన్నీ మేము తయారు చేయడం జరుగుతూ ఉంది. ఆవు యొక్క వ్యర్థాలను కూడా ఏమి వేస్ట్ చేయకుండా మేము ఆవు యొక్క యూరిన్ కూడా మనం మార్కెట్లో మనము సేల్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడికి ఎవరైతే వస్తారో, వ్యాధులు నుంచి బయటపడాలనుకునే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా మనం ఉచితంగా యూరిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఆవు యొక్క పేడతోటి రకరకాలైన ప్రొడక్ట్స్ని తయారు చేసి గృహోపకరణాలుగా ఉపయోగించుకోవచ్చు అండి. పూల మొక్కల కుండీలు అందులో ప్రధానంగా మనం తయారు చేస్తున్నాం హైదరాబాద్లో ఫస్ట్ టైము. అలాగే హైదరాబాద్లో మనము ఆవు పిడకల్ని తక్కువ రేట్లో మనం హైదరాబాద్లో మనము ఉత్పత్తి చేస్తూ ఉన్నాము, అలాగే ప్రజలకు ఇస్తూ ఉన్నాము. ఇన్సెన్స్ స్టిక్కీస్ అని చెప్పేసి కొంత కర్పూరము, అలాగే గుగ్గిలము, తర్వాత సాంబ్రాణి, అలాగే మనకు హవన సామాగ్రి ఇవన్నీ వేసి మంచి స్మెల్ని ఇంట్లోకి ఇచ్చేటట్టుగా మనం ఆ టిక్కీస్ని చిన్న చిన్న ఆవు పిడకలను తయారు చేయడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని, అలాగే దోమలు అవి రాకుండా ఇంట్లో ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ, ఆవు ఈరోజు తలెత్తుకుని తిరిగేలాగా, ఆవు ఎవరికి కూడా డొనేషన్ల మీద ఆధారపడేలాగా ఆవు ఉండకూడదండి. ఆవు మీద మనం ఆధారపడ్డాం కానీ ఆవు మన మీద ఆధారపడలేదు. కాబట్టి ఆవుకి ఒక స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో మేము ఇన్ని రకాలైనటువంటి జాతులు మేము పోషించడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాలంలో 100 ఆవులు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ దేశీ జాతులు ఉంటాయో ఆ జాతులన్నింటిని సేకరించి వాటి ద్వారా మేము వాటి యొక్క గిత్తలను కూడా అభివృద్ధి చేసి న్యాచురల్ ఇన్సెమినేషన్ ద్వారా, సహజ సిద్ధమైనటువంటి పద్ధతి ద్వారా ఆవుల యొక్క సంతతిని పెంచుతూ ఆవుల యొక్క విశిష్టతని జనాలకి తెలియజేస్తూ ఆవు యొక్క వ్యర్థాల ద్వారా ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేయొచ్చు, ఏ రకమైనగా మనము అభివృద్ధి చెందొచ్చు, మన యొక్క గ్రామీణ పరిస్థితుల నుంచి దేశీయ పరిస్థితి దాకా కూడా దీన్ని ఆవు యొక్క పురోగతిని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నామండి. ధన్యవాదాలు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.